వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతుంది. మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన కాజీపేట దర్గా ప్రాంతంలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన అర్చన కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా 2022 అర్చనకు వివాహం కాగా భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్ధలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు విడాకులు తీసుకున్నారు. అయితే గత 3 ఏళ్లుగా ఎలాంటి తోడు లేక అర్చన ఒంటరిగా మానసిక వేదన అనుభవిస్తూ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే గత రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, దేవిక, వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. చిరుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన అర్చన అనే మహిళా కానిస్టేబుల్ ఆమె సిటీలో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. తను కాజుపేట దర్గా ప్రాంతంలో నివాసం ఉంటుంది. అయితే అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకి విడాకులు కూడా అవ్వడం జరిగింది. అంటే కుటుంబాల కలహాల నేపథ్యంలో కొంత ఇబ్బందులతోటి విడాకులు కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి ఆమె మానసికంగా గురవుతున్న ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది. జీతంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఆమె ఒక లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు అర్చన ఆ పెళ్లి కావడం అనేది ఒక మనవేదన, కానిస్టేబుల్ పెద్ద జాబ్ రావడం అనేది ఒక మనవేదన. ఎంత మానసిక ఒత్తిడికి లోనైనటువంటి అర్చన సూసైడ్ చేసుకుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంత విడాకులైన కంచి కూడా కొంత ఆ కుటుంబంలో వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి వివాదాలు చోటు చేసుకుని దాని నేపథ్యంలోనే అంత మానసిక ఒత్తిడికి లోనే సూసైడ్ చేసుకుందని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేస్తారు. మరింత విచారణ చేస్తారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని టెంట్ హౌస్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రయాగ్రాజ్లోని సంగం ప్రాంతంలో పెరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్న లల్లుజీ టెంట్ హౌస్ గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్ నుంచి భారీ ఎత్తున మంటలు పొగలు బయటకు వచ్చాయి. ఇవి దాదాపు 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి. అయితే ఈ గోదాంలో ఉన్న సామాగ్రి కొద్ది రోజుల క్రితం కుంభమేళకు ఉపయోగించినవిగా తెలుస్తోంది. భారీ మొత్తంలో సామాగ్రి ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే గోదాము నుంచి ఇప్పటికీ పక్కనే ఉన్న ఇళ్లకు ఈ మంటలు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని టెంట్ హౌస్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రయాగ్రాజ్లోని సంగం ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్న లల్లుజీ టెంట్ హౌస్ గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్ నుంచి భారీ ఎత్తున మంటలు పొగలు బయటకు వచ్చాయి. ఇవి దాదాపు 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి. అయితే ఈ గోదాంలో ఉన్న సామాగ్రి కొద్ది రోజుల క్రితం కుంభమేళకు ఉపయోగించినవిగా తెలుస్తోంది. భారీ మొత్తంలో సామాగ్రి ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే గోదాము నుంచి ఇప్పటికీ పక్కనే ఉన్న ఇళ్లకు ఈ మంటలు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.
తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. సిగరెట్ ముక్కను గేట్ నెంబర్ 3 దగ్గర మూతలేని మ్యాన్ హోల్లో గుర్తు తెలియని వ్యక్తి వేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనివల్ల అంతరాలయం నుంచి కాలువ ద్వారా వచ్చే నెయ్యి, నూనె వ్యర్థ పదార్థాలను నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ సిఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేశారు. త్రుటిలో భారీ ప్రమాదం తప్పడంతో స్థానికులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. దేవిక, మొత్తం మీద తిరుపతి సమీపంలోని తిరుచానూరు అమ్మవారి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే అమ్మవారి ఆలయం సమీపంలోని అంటే కొన్ని షాపుల వద్ద ఒకసారిగా దుకాణ షాపుల వద్ద ఒకసారిగా అంటే కింద కల్వర్ట్లో ఉన్నటువంటి వాటర్లో నుంచి, ఎందుకంటే అమ్మవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. అక్కడ నెయ్యి అంతా వాటర్లో అంతా కూడా అంటే సరఫరా అవుతూ అక్కడ ఒకసారిగా లీక్ అయినట్లు, అంటే సహజంగా వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరో అంటే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పులు రాజేసినట్లు చెప్తున్నారు. అయితే ఒకసారిగా ప్రమాదం చేసుకున్న నేపథ్యంలో ఒకసారిగా విజిలెన్స్ అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. అదేవిధంగానే ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలన్నింటినీ కూడా సకాలంలో ఆర్పివేయడం జరిగింది. ప్రతిరోజు కూడా తిరుమలకు వచ్చిన భక్తులు నేరుగా అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ ఉంటారు. అయితే ఆ కల్వర్టులోకి, ఆ కాలువలోకి నెయ్యి, అదేవిధంగా నూనె పదార్థాలు ఇటువంటివన్నీ రావడానికి ముఖ్యంగా అమ్మవారి ఆలయం లోపల లడ్డు ప్రసాదాలు తయారు చేస్తారు కాబట్టి అక్కడి నుంచే అంటే వేస్ట్ అయినటువంటి నెయ్యి ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే దానికి సంబంధించి బయట అంటే ఆలయం బయట వచ్చిన తర్వాత అక్కడ కాలువలో అదంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, అంటే బహుశా ఎవరో ఈ సిగరెట్లు ఇట్లా బీడీలు ఎవరో తాగి సిగరెట్లు అట్లా చెప్తున్నారు. అదేవిధంగానే ఇంకెవరైనా సరే అగ్గినిప్పులు ఎవరైనా సరే రాజేసి వేశారా అనే దానిపైన మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఒకసారిగా మంటలు చెలరేగిన సందర్భంలోనే ఒకసారిగా టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది, అదేవిధంగానే ఫారెస్ట్ అధికారులు అంటే ఫైర్ అధికారులకు సమాచారం అందించి వెంటనే అంటే ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని కారణంతో ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా మంటలు వ్యాపించకుండా కూడా వెంటనే సకాలంలో స్పందించడం కారణంగా పెను ప్రమాదమే తప్పిందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.
గ్రేటర్ విశాఖ మేయర్ అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. సభ్యులు నోటీసు ఇచ్చినా నాటి నుంచి లెక్కలు మారిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. దీంతో జీవీఎంసీ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడా సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు. చేతులెత్తి ఓటుకు ఆమోదం తెలపనున్నారు. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి ఉండనున్నారు. సభ్యులలో రో అధికారులు కౌంట్ చేయనున్నారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకే మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కాగా మ్యాజిక్ ఫిగర్ 74తో గెలుపు మాదేనని కూటమి ధీమగా ఉంది. కాగా ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లను డుమ్మా కొడుతున్నట్లు సమాచారం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.